వెల్కమ్ టు జిల్. చాలా చల్లని కూల్. రోజువారీ రుచులతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకు వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా? అయితే చూడండి మన జిల్. ఈ రోజు సంధ్య మీ అందరి కోసం స్పెషల్ డెజర్ట్ తీసుకొచ్చింది. అది ఏమిటి అంటే చాకో స్ప్రింగ్ రోల్స్. మొదటగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి ఒక గుడ్డు వేసుకుంటున్నాం. ఫస్ట్ బ్యాటర్ చేసుకుందాం. మనము చాకో స్ప్రింగ్ రోల్ కోసం బ్యాటర్ ఒక మిశ్రమాన్ని చేసుకుంటున్నాం. తెల్ల గుడ్డు, పచ్చది రెండు కూడా వాడుతున్నాం మనం. ఒకసారి విస్క్ తీసుకుందాం. స్పూన్ తో కంటే విస్క్ తో బాగా కలుస్తుంది కదా. సో గుడ్డులో మొత్తం భాగాన్ని కూడా వాడుతున్నాం. ఇలా బాగా బీట్ చేసుకుందాం ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాటర్ తయారు చేస్తున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక 1/2 కప్పు పంచదార వేసుకొని కలిపేసుకోవాలి. ఈ పంచదార కూడా మనకి గుడ్డులో కలిసిపోవాలి కాబట్టి బాగా కలుపుకుందాం. విస్క్ తో అయితే మనకి ఈ విధంగా బాగా కలుస్తుంది. ఈ విధంగా పంచదార వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. ఎందుకంటే ఉండలు కట్టకుండా బాగా కలవాలి ఈ మిశ్రమం. ఇంకో స్పూన్ కూడా వేసుకుందాం. గుడ్డు, పంచదార, మైదా పిండి. మొదటగా ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అవ్వాలి. ఆ తర్వాత పాలు వేసుకొని కొంచెం లూజ్ చేసుకుందాం. ఈరోజు మనం చేస్తున్నాము చాకో స్ప్రింగ్ రోల్స్. చాక్లెట్ అంటేనే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. మరి స్ప్రింగ్ రోల్స్, చాకో స్ప్రింగ్ రోల్స్ నిజంగా గట్టిగా అయింది కదా. కొద్దిగా వెన్నను వేసుకుందాం. వెన్నను వేసుకున్నాం కదా, అది కూడా కరిగిపోయిన వెన్న వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఫైనల్లీ బ్యాటర్ కోసం పాలు. ఇప్పుడు ఈ బ్యాటర్ అనేది లూజ్ గా చేసుకుందాం, ఎందుకంటే మనం టిన్ ప్యాన్ కేక్ చేసుకుందాం. చూడండి, బ్యాటర్ ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇంకా లూజ్ గా అవ్వాలి కదా మనకి, కాబట్టి ఇంకొద్దిగా పాలను కూడా వేసుకుందాం. వేసేసుకొని అలా స్టెప్ బై స్టెప్ కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని లూజ్గా చేసుకుందాం. దోశల పిండి కంటే లూజ్గా ఉంటే ప్యాన్ కేక్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది మనకి. చూసారా, ఈ విధంగా మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టిన్ ప్యాన్ కేక్ కోసం ఒక ప్యాన్ ని పెడదాము. పెట్టేసి స్టవ్ వెలిగిద్దాం. ఇది కొద్దిగా వేడవ్వాలి. మనం ఆల్రెడీ ముందుగానే బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా. చాలా సన్నగా రావాలి ప్యాన్ కేక్ మాత్రం, అది మాత్రం గుర్తుంచుకోండి. ప్యాన్ కూడా వేడిగా అయింది మనకి. ఏం చేద్దామంటే ఒక్కసారి చిన్నగా పెట్టేసుకొని ఈ ప్యాన్ కేక్ ని ఇలా పైకి లేపేసుకొని ఒక గరిటెతో ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని తీసేసుకుందాం. ఇప్పుడు పెద్దగా మంట పెట్టుకుందాం, ఎందుకంటే ఈ టిన్ ప్యాన్ కేక్ అనేది బాగా కాలాలి మనకి. చూడండి, సైడ్స్ కి కలర్ మారక మాత్రమే ఇది రిమూవ్ చేద్దాం దీంట్లోంచి. సైడ్ కి రంగు మారుతుంది. ఇప్పుడు ఒక్కసారి కదిలించుకుందాం. స్టవ్ చిన్నగా పెట్టేసి ఇటు సైడ్ కాలేదు కాబట్టి ఇటువైపు కూడా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే చూడండి, మనకు కావాల్సిన టిన్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక 4-5 చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ కేక్ కూడా సన్నటి ప్యాన్ కేక్ ఈ విధంగా చూస్తుండగానే 4-5 ప్యాన్ కేక్లు సన్నటివి రెడీ అయిపోయాయి. మనం చేస్తున్నాము చాకో స్ప్రింగ్ రోల్స్. మనకి ప్యాన్ కేక్ కూడా రెడీ అయిపోయాయి. టిన్ ప్యాన్ కేక్స్ ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. చూసారా, ఇలా చేసుకున్నాం కదా. పక్కకు పెట్టేసుకుందాం. పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లో స్టఫ్ కోసం
నల్ల ద్రాక్షని పచ్చ ద్రాక్షని కట్ చేసుకుందాం సన్న సన్నగా, ఎందుకంటే స్ప్రింగ్ రోల్లో మనం స్టఫ్ పెడుతున్నాం కాబట్టి. స్టఫ్ కోసం ఫ్రూట్స్ ని వాడుతున్నాము. ఈ ఫ్రూట్స్ కూడా సన్న సన్నగా కట్ చేసుకుంటున్నాం. నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, టూటీ ఫ్రూటీ, అలాగే జీడిపప్పు. ఈ విధంగా పచ్చ ద్రాక్షని నల్ల ద్రాక్షని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందుకోసం సన్నగా పండ్లతో స్ప్రింగ్ రోల్, వెజ్ స్ప్రింగ్ రోల్, కానీ ఈరోజు ఫ్రూట్ చాకో స్ప్రింగ్ రోల్. ఈ విధంగా నల్ల ద్రాక్షని పచ్చ ద్రాక్షని కట్ చేసుకున్నాం కదా, ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, ఆ తర్వాత టూటీ ఫ్రూటీస్, అలాగే గ్రీన్ కలర్ లో ఉన్న టూటీ ఫ్రూటీ, ఫైనల్లీ జీడిపప్పు చుంచేసుకుందాం. చుంచేసుకోండి, ఎందుకంటే పెద్దగా ఉంటే మనకి రోల్ అనేది బెండ్ అవ్వదు. ఈ విధంగా క్రష్ చేసేసుకున్నాం కదా, ఇలా వేసుకొని ఒక్కసారి స్పూన్ తో కలిపేసుకుందాం. చూసారా, ఒక బౌల్లోకి నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, టూటీ ఫ్రూటీస్, జీడిపప్పు, ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్ ఉంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. స్పెషల్ గా ఉంటుంది, రెగ్యులర్ ఫుడ్ అనిపించదు, బోర్ రాదు కూడా. కొంచెం టైం కేటాయిస్తే ఎన్నో స్పెషల్స్ చేసుకోవచ్చు మనం. చూసారా, ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్గా ఒక టిన్ ప్యాన్ కేక్ ని తీసుకొని ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ విప్డ్ క్రీమ్ ఉంది, అది తెచ్చేసుకుందాం. ఈ విధంగా ఆల్రెడీ ముందుగానే నేను పైపింగ్ బ్యాగ్ లోకి సిద్ధంగా పెట్టుకున్నాను విప్డ్ క్రీమ్ ని. ఇంతవరకు జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇలా పెట్టేసుకున్నాం విప్డ్ క్రీమ్. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని, టూటీ ఫ్రూటీస్, అలాగే ద్రాక్ష రావాలి, జీడిపప్పు కూడా కొద్దిగా ఇలా ఈ ఎండింగ్ ని, ఈ చివరి భాగాన్ని ఫోల్డ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ చివరి భాగాన్ని, ఇప్పుడు ఈ అడుగు భాగాన్ని ఇలా రోల్ చేసుకొని ఇది అంటుకుపోవడానికి కొద్దిగా చాక్లెట్, జస్ట్ అంటుకోవడానికి ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇలా ఒక 4-5 చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా చాకో స్ప్రింగ్ రోల్ కోసం పాన్ కేక్ ని చేసుకొని దానిలో పండ్ల ముక్కల మిశ్రమాన్ని పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ ని నేను ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాను. ఈ స్ప్రింగ్ రోల్స్ ని ఇప్పుడు ముంచేసుకుందాం, డిప్ చేద్దాం. కానీ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా, ఇలాగే స్ప్రింగ్ రోల్స్ ని తినొచ్చు, బట్ అది ఫ్రూట్ స్ప్రింగ్ రోల్ అయిపోతుంది. మనం అనుకున్నాం కదా చాక్లెట్ స్ప్రింగ్ రోల్స్ అని, మరి చాక్లెట్ ఫ్లేవర్ తగలాలి అంటే ఈ చాక్లెట్ ని ఇలా ముంచాలి. ఇలా పడిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో పెట్టుకుందాం. ఇలా ప్లేట్ లో పెట్టుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా ఈ విధంగా సగభాగం వరకు చూడండి. సరికొత్త వెరైటీస్, సరికొత్త ప్యాటర్న్స్. అలాగే ఈ మూడిటికి కూడా చాక్లెట్లు డంప్ చేద్దాం. ఈ విధంగా చేసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ స్ప్రింగ్ రోల్స్ కి చాక్లెట్ అనేది బాగా పట్టుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ లో పెడితే అప్పుడు మనకి ఈ స్ప్రింగ్ రోల్ కి చాక్లెట్ అనేది పర్ఫెక్ట్ గా పట్టుకుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాం. మరి స్ప్రింగ్ రోల్స్ కి చాక్లెట్ పట్టుకోవడానికి మనకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పడుతుంది. వెయిట్ చేద్దాం. మరి ఫ్రిడ్జ్ లో పెట్టిన చాకో స్ప్రింగ్ రోల్స్ ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటాయి. తెచ్చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రిడ్జ్ లో పెట్టగానే గట్టిగా అయిపోయింది మనకి. ఇది పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఇందులో చూడండి చాకో స్ప్రింగ్ రోల్స్ అనుకున్నాం కదా, పైన చాక్లెట్ క్లియర్ గా ఉంది. స్ప్రింగ్ రోల్స్ కూడా సిద్ధంగా ఉంది. లోపల కూడా మనం ఫ్రూట్ మిశ్రమం వేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. చాక్లెట్ పెట్టేసుకొని కింద మనకి పాన్ కేక్ అనేది. ఫైనలీ మన చాకో స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఈ విధంగా జనరల్ గా వెజ్ స్ప్రింగ్ రోల్ తిన్నాము, నాన్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ తిన్నాము, చికెన్ తిన్నాము, కానీ ఫ్రూట్ కమ్ చాకో స్ప్రింగ్ రోల్
చాలా బాగుందండి. చాకో స్ప్రింగ్ రోల్స్ చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా సూపర్ గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాకో స్ప్రింగ్ రోల్స్ తయారు చేయు విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగలగొట్టుకొని వేసుకొని విస్క్ చేసుకోవాలి. దానిలో మైదా పిండి కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. తరువాత దానిలో కరిగించిన వెన్న మరియు పాలను వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ తీసుకొని వేడి చేసి బౌల్లోని మిశ్రమాన్ని వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా 4 థిన్ పాన్ కేక్స్ ని తయారు చేసుకోవాలి. పాన్ కేక్ ను మధ్యలోకి కట్ చేసుకోవాలి మరియు పచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ద్రాక్ష ముక్కలు, జీడిపప్పు ముక్కలు, టూటీ ఫ్రూటీస్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్ కేక్ తీసుకొని విప్ క్రీమ్ వేసి బౌల్లోని ఫ్రూట్ మిశ్రమాన్ని వేసి రోల్ చేసుకోవాలి. ఈ రోల్స్ ను చాక్లెట్ మిశ్రమంలో ముంచి ఒక ప్లేట్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో 3 నిమిషాల పాటు ఉండనివ్వాలి. తరువాత ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చాకో స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చల్లచల్లని కూల్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.